హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మీరు బాగా చెప్తారు బట్ వీడియో క్లారిటీ లేదంటున్నారు. నిజమేనండి, నాకు స్క్రీన్ రికార్డింగ్ అనేది అది చాలా తక్కువలో వస్తుంది. 1-2 మినిట్స్ కంటే ఎక్కువ ఉండట్లేదు, 2-3 మినిట్స్ కంటే ఎక్కువ ఉండట్లేదు స్క్రీన్ రికార్డింగు. దానివల్ల మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే అది చాలా కష్టంగా ఉందని చెప్పి నేను స్క్రీన్ రికార్డ్ కాకుండా ఇలా డైరెక్ట్గా వీడియో అనేది పెడుతూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనము జస్ట్ పవర్ పాయింట్ అనేది పరిచయం చేసుకున్నాము. సో ఈరోజు ఒక చిన్న క్లిప్పింగ్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది. సో చూసేయండి. ఇప్పుడు మనం పవర్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి ఒక స్లైడ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక రికార్డు చేసేటప్పుడు ఆ రికార్డుకి ఫ్రంట్ పేజీలో అంటే ఈ రికార్డు దేనికి సంబంధించింది ఏంటి అనేది మనకు రికార్డులో రాసి ఉంటుంది కదా. సో అలాగే మనం చేసే ఒక ప్రజెంటేషన్కి ఫస్ట్ ఏంటి టైటిలు, సబ్ టైటిల్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న స్లైడ్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ మనము మన ప్రజెంటేషన్కి ఎన్ని స్లైడ్స్ కావాలో ముందే మనం ఇక్కడ న్యూ స్లైడ్కి వెళ్ళేసి మనం స్లైడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటాం అన్నమాట. మనకి ఎన్ని కావాలన్నా కూడా మనకి ఇట్లా బ్లాంక్ స్లైడ్స్ కావాలన్నా తీసుకోవచ్చు, అలాగే టైటిల్తో ఉండేటువంటి కావాలన్నా తీసుకోవచ్చు. ఇలా వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో ఏదైనా తీసుకోవచ్చు. అయితే నేను మీకు బ్లాంక్గా ఉన్నది ఎందుకు తీసుకుంటున్నానంటే మీకు కొన్ని చెప్పాలి కాబట్టి అవి మీరు తెలుసుకుంటే అప్పుడు మళ్ళీ మీకు నచ్చిన స్లైడ్ని మీరు తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను బ్లాంక్ స్లైడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా నేను 4 స్లైడ్స్ అనేవి తీసుకున్నా. సరే, ఇప్పుడు ఫస్ట్ స్లైడ్కి వచ్చేసరికి మనం ఇక్కడ టైటిల్ దగ్గర టైటిల్ పెట్టేసేద్దాం. సో ఇది ఒక PGDC అని పెడుతున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడ కోర్స్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనము టైటిల్స్ అనేవి ఇచ్చేసాము. ఇక్కడ ఈ బాక్స్లా ఉంది కదా, ఇవి కనిపించకుండా ఉండాలంటే జస్ట్ ఇట్లా వైట్ మీద ఇలా క్లిక్ చేస్తే మనకి అది పోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. నా మౌస్ పాయింట్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ స్లైడ్ని మనం జస్ట్ కలర్ చేంజ్ చేసుకుందాం. కలర్ చేంజ్ చేయాలి అంటే నేను ఇక్కడ చూపించను, ఇక్కడ ఏవి కూడా చూపించను. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఆ స్లైడ్కి సంబంధించినవన్నీ అక్కడే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది, చూసారా? ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గ్రేడియంట్ ఫిల్ చూడండి, వెనక మారిపోతుందా? అలాగే పిక్చర్ ఆర్ టెక్స్చర్ అని ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రేడియంట్ ఫిల్కి వెళ్దాం. ఫస్ట్ ఇది నేర్చుకుందాం ఇవాళ. ఇక్కడ కలర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మీరు క్లిక్ చేసి చూడండి. నేను ఇప్పుడు ఊరికే జస్ట్ నేను చూపిస్తున్నాను మీకు, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. చూడండి, గమనిస్తున్నారా? ఈ కలర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ అవన్నీ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ చూసారా? ఏ కలర్ ఇస్తే ఎక్కడ ఎలా మారుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇవన్నీ మీరు చూసుకోండి. ఇలా మనము కలర్స్ అనేవి ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అప్లై టు ఆల్ అంటే మొత్తానికి వచ్చేస్తుంది. సో అలా కాకుండా క్లోజ్ చేయండి, అంటే ఒక్క స్లైడ్కి మాత్రమే మనము కలర్ అనేవి ఇచ్చుకోవచ్చు. అదే అప్లై టు ఆల్ అన్నారనుకోండి, ప్రతి స్లైడ్కి మనం ఇప్పుడు ఈ స్లైడ్కి ఇచ్చిందే అన్నిటికీ వస్తుంది.
ఇంకో స్లైడ్ తీసుకుందాం. ఇందాక మనము బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాం కదా, అది గ్రాడియంట్ ఫిల్. ఈసారి పిక్చర్ ఆర్ టెక్స్చర్. సో ఇక్కడికి వెళ్ళేసి టెక్స్చర్ కావాలి అంటేనేమో ఇక్కడికి వెళ్ళేసి వీటిల్లో ఏదో ఒకటి మనము టెక్స్చర్ అనేది ఇచ్చుకుందాం. తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఒకదానికి టెక్స్చర్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఈసారి పిక్చర్కి వెళ్ళేసి ఇక్కడ ఫైల్ అనేది చూసారు, ఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ సిస్టంలో కొన్ని పిక్చర్స్ అనేవి పెట్టుకుంటాం మన పర్సనల్వి. ఇవంటే డిఫాల్ట్గా వచ్చినాయి, మనం ఏదన్నా పర్సనల్గా సేవ్ చేసుకొని ఉంటాం. సో వాటిల్లో ఒకటి మనం ఇక్కడ ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు క్లోజ్. చూసారా, మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చాము. చూసారా, ఫస్ట్ ఇది ప్లెయిన్గా ఉంది, నెక్స్ట్ కలర్ ఇచ్చాము, ఇక్కడ టెక్స్చర్ ఇచ్చాము, ఇక్కడ వచ్చేసి పిక్చర్ ఇచ్చాము. ఓకే, ఇలా మనము బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకుంటాము. సో ఈరోజు మీరు స్లైడ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది మీరు ఈ క్లాస్లో చూశారు. తర్వాత క్లిప్ ఆర్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకో స్లైడ్ ఇన్సర్ట్ చేసి నేను క్లిప్ ఆర్ట్ అనేది ఇస్తాను. సో క్లిప్ ఆర్ట్ అంటే ఏం లేదు, చూద్దాం. ఇవన్నీ క్లిప్ ఆర్ట్స్ అంటే మనము జస్ట్ పెన్సిల్తో డ్రా చేసినవి, ఇలాంటివి మనకి క్లిప్ ఆర్ట్లో కనిపిస్తాయి. సో ఇవి కూడా మనము ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనము స్లైడ్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఇంకా కొన్ని రకాల డిజైన్స్ ఉంటాయి. సో అవి ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి, పైన డిజైన్ అని ఉంది కదా, డిజైన్ అక్కడ క్లిక్ చేయండి. సో వీటిల్లో మనం డిజైన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇవి రకరకాలు. సో ఇది ఇచ్చాను. ఇట్లా మనము స్లైడ్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో పవర్ పాయింట్లో మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ ప్రజెంటేషన్లో ఈరోజు జస్ట్ మనము ఒక స్లైడ్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాం. మనము నెక్స్ట్ క్లాస్లో ఇక ఈ ఇన్సర్ట్ ఇవన్నీ కామన్ అండి. మీరు వర్డ్, ఎక్సెల్ నేర్చుకున్నప్పుడు వీటి గురించి తెలుసుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు వీటి గురించి మీకు చెప్పి టైం వేస్ట్ అయితే నేను చెయ్యను. నెక్స్ట్ క్లాస్లో యానిమేషన్స్ నేర్చేసుకుందాం డైరెక్ట్గా. ఓకేనా? యానిమేషన్స్ నేర్చుకుంటే మీరు పవర్ పాయింట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మిగతావన్నీ మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి క్లాస్. రేపు మళ్ళీ మంచి క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.